క్యాన్సర్ వస్తే ఒక్కసారి ఇంకా లైఫ్ ఎండ్ అయినట్టేనా? బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా లంగ్ క్యాన్సర్, సో ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి? ఆ ఏరియాలో అఫెక్ట్ అయినప్పుడు ఇన్ జనరల్ ఇది స్టేజ్ 3 లాగా ఉంటుంది. సో ఇది టిపికలీ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ఇది మనకి స్కానింగ్లో తెలుస్తుంది. డస్ క్యాన్సర్ ఫీడ్ ఆన్ మోస్ట్ ఆన్ షుగర్? అదొక మెత్ ఉంటుంది. ఎప్పుడైనా క్యాన్సర్ అయినప్పుడు మొత్తం షుగర్ స్టాప్ చేయాలి అలాంటి ఏం లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇమ్యూనోథెరపీ అవైలబుల్ ఉన్నాయి, లంగ్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ ఉన్నాయి, కొలోన్లో ఉన్నాయి అన్ని. సో మేజారిటీ క్యాన్సర్స్కి ఇది అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nikhil, medical oncologist from Apollo Hospitals. Hello, Andy. Thank you for the invite. Thank you. ఎలా ఉన్నారు? Very well. సో ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. క్యాన్సర్ అంటేనే చాలామంది భయపడతా ఉంటారు. క్యాన్సర్ అంటే అదొక ఇంకా అంతే, అక్కడికి లైఫ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. క్యాన్సర్ వస్తే ఒక్కసారి ఇంకా లైఫ్ ఎండ్ అయినట్టేనా? దాన్ని ట్రీట్ చేసినా, ఎంత మంచిగా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసినా, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా దానికి ఎండ్ అనేది లేదా? సో క్యాన్సర్ అంటే ఇది ఒక సెంటెన్స్ కాదండి, ఇది ఒక వర్డ్ ఉంటుంది. అంటే జస్ట్ ఇట్స్ అ వర్డ్. క్యాన్సర్ ఇన్ జనరల్ మేజారిటీ పేషెంట్స్కి క్యాన్సర్ ఇది క్యూరబుల్ క్యాన్సర్ ఉంటుంది. సో నేను లెట్స్ ఒక 100 పేషెంట్ చూసేస్తే ఇందులో ఆల్మోస్ట్ ఒక 60 to 70% పేషెంట్స్కి కంప్లీట్ క్యూర్ ఎక్స్పెక్ట్ చేసేస్తాం మేము. అన్ఫార్చునేట్లీ ఒక 30-40% పేషెంట్స్లో ఇది క్యాన్సర్ కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది డయాగ్నోసిస్ టైంకి. కాకుండా కొన్ని పేషెంట్స్లో ఇది క్యాన్సర్ మళ్ళీ రికర్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, రికరెన్స్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి క్యూర్ రాదండి. బట్ ఇన్ జనరల్ మేము అన్ని పేషెంట్ చూస్తున్నాను కదా, మెజారిటీ సెంటర్స్లో అక్రాస్ ద వరల్డ్ అప్రాక్సిమేట్లీ ఒక 3 పేషెంట్స్కిలో ఒక 2కి కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో దాట్స్ అ వెరీ గుడ్ నెంబర్. సో క్యాన్సర్ ఈజ్ నాట్ అ డెత్ సెంటెన్స్. క్యాన్సర్ ఈజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్. అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాగా ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇది జనాలకి చాలా ఎక్కువ భయం ఉంటుంది పర్టికులర్ డిసీజ్ గురించి. అలాంటి ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అన్నప్పుడు ఇది ఒక్కసారి వచ్చింది అంటే మనల్ని అటాక్ చేసింది అంటే తగ్గదు, ఇంకా చావు ఒక్కటే అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఎర్లీ డిటెక్షన్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎర్లీ డిటెక్షన్ ఇది మెయిన్ స్టెప్ ఉంటుంది క్యాన్సర్ క్యూర్కి. ఎందుకంటే క్యాన్సర్ కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అంటే నిదానం అయినప్పుడు అలాంటి పేషెంట్స్కి క్యూర్ ఛాన్సెస్ చాలా పెరుగుతున్నాయి. నార్మల్గా క్యాన్సర్కి 4 స్టేజెస్ ఉంటుంది. సో స్టేజ్ 1, 2 కాకుండా అప్పుడు 3 స్టేజ్ వరకు చాలామంది పేషెంట్స్కి కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో తక్కువ స్టేజ్ ఉంటే క్యూర్ రేట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ మెల్లమెల్లగా స్టేజ్ పెరిగినప్పుడు మన క్యాన్సర్కి క్యూర్ రేట్స్ కూడా కొంచెం తగ్గిపోతుంది. సో టిపికలీ అప్ టు 3 స్టేజ్ వరకు మేము క్యూర్ చాలా ఎక్కువ చూసాం. 3rd స్టేజ్లో కూడా కరెక్ట్. 3rd స్టేజ్ అంటే ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా? సో ప్రతి క్యాన్సర్కి కొద్దిగా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో డిసీజ్ బై డిసీజ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా లంగ్ క్యాన్సర్, సో ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటి 3rd స్టేజ్ పేషెంట్కి నార్మల్గా సర్జరీ చేయాల్సిందే. సర్జరీ చేయకుండా ఈ పేషెంట్కి క్యూర్ రాదండి. సో ఇది మ్యాండేటరీ అంటే కంపల్సరీ స్టెప్ ఉంటుంది. బట్ కొన్ని స్టేజ్ 3 అంటే లంగ్ క్యాన్సర్ స్టేజ్ 3లో రేడియేషన్ ద్వారా కూడా క్యూర్ అవ్వచ్చు. రేడియేషన్ ప్లస్ కొన్ని కాంబినేషన్ థెరపీస్ ఉంటాయి. కాంబినేషన్ అంటే కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ అలాంటి ట్రీట్మెంట్ కొంచెం కంబైన్ చేసేస్తే, మిక్స్ చేసేస్తే అప్పుడు మన పేషెంట్స్కి క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఓకే. సో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటి? మోస్ట్ కామన్, సో ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, అండ్ జెంట్స్లో మెయిన్లీ లంగ్ క్యాన్సర్ కామన్ ఉంటుంది. హెడ్ అండ్ నెక్ కూడా చాలా కామన్ ఉంటుంది. హెడ్ అండ్ నెక్ కూడా చాలా కామన్ ఉంటుంది. అంటే ముఖం సంబంధి క్యాన్సర్ చెప్తే ముఖం సంబంధి క్యాన్సర్. బట్ లేడీస్లో మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంతకుముందు మెయిన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. అంటే ఇది బేసికలీ గర్భసంచి గురించి క్యాన్సర్. ఇది బేసికలీ మన ఊరు నుంచి పేషెంట్ వస్తున్నారు కదా, అక్కడ చాలా కామన్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్. బట్ అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్లో లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్. అండ్ జెంట్స్లో అగైన్ హెడ్ అండ్ నెక్ ఇంకా లంగ్ క్యాన్సర్ చాలా కామన్ ఉంటుంది.
లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల వస్తున్నాయంటారా మీరు క్యాన్సర్? అదే మెయిన్ కారణం అండి. అదే మెయిన్. అదే మెయిన్ జెనెటికల్‌గా ఎక్కువొస్తుందా? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువవుతుందా? లైఫ్ స్టైల్‌కి కొంచెం అంటే కామన్‌గా మేము చూస్తాను లైఫ్ స్టైల్‌లో. ఎందుకంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేశారు కదా! సో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కి టిపికల్ యూ బీయింగ్ ఎ డాక్టర్ మీకు ఐడియా ఉంటుంది. ఇది టిపికల్లీ టొబాకో యాహ్! మౌత్. మౌత్ క్యాన్సర్ చాలా కామన్ ఉంటుంది. సో, టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ అంటే తంబాకు రిలేటెడ్ క్యాన్సర్ చాలా కామన్ ఉంటుంది ఇండియాలో. స్మోకింగ్ సిగరెట్ కూడా ఇది ఎక్కువ స్మోకింగ్ చేసేస్తే కూడా ముఖం సంబంధి థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కామన్ ఉంటుంది. సో, దీస్ ఆర్ వెరీ టిపికలీ ఆఫెన్ మేము చూస్తాను పేషెంట్స్‌కి. సో, ఆఫ్‌కోర్స్ ఒకటంటే అలవాటం అంటే యాజ్ ఐ మెన్షన్డ్ టొబాకో, దిస్ వన్ స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్, ప్యాసివ్ స్మోకింగ్ ఇది అన్ని కామన్ ఇది చాలా కామన్ కారణం ఉంటుంది క్యాన్సర్స్ రావడానికి. తర్వాత డయట్, అన్‌హెల్తీ డయట్, ఇన్‌ఫ్లమేటరీ డయట్, షుగర్ ఎక్కువ ఉంటుంది డయట్స్‌లో. అది అన్నీ అది దీస్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అది కంట్రిబ్యూట్ చేసి మల్టీఫాక్టోరియల్. మల్టీఫాక్టోరియల్ ఉంటుంది. బట్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. కొంతమంది పేషెంట్స్‌కి జెనెటిక్ కూడా మేము కారణం చూస్తాను. ఎందుకంటే కొన్ని జీన్స్ ఫ్యామిలీలో కూడా నడుస్తుంది. ఎగ్జాంపుల్ అగైన్ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్‌లో కొన్ని జీన్స్ చాలా కామన్‌గా దొరుకుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాస్ బీఆర్‌సీఏ జీన్, బ్రెస్ట్ రిలేటెడ్ క్యాన్సర్ యాంటిజెన్ జీన్. ఓకే. అది ఫ్యామిలీలో నడుస్తుంది. అలాంటి కేసెస్ చాలా ఇండియాలో కూడా మేము ఈ మధ్యలో చాలా కామన్‌గా చూస్తున్నాను. సో, ఎప్పుడైనా అలాంటి పేషెంట్ మన దగ్గర వచ్చేస్తే వి నార్మలీ డూ ద టెస్టింగ్, ఈ జెనెటిక్ టెస్టింగ్ ఈ పేషెంట్స్‌కి సో దట్ వి కెన్ ప్రొటెక్ట్ ఫ్యామిలీస్ జనరేషన్స్ టుగెదర్. ఇప్పుడు మీరన్నారు గదా! ఫ్యామిలీలో ఉంటుంది అని. ఇప్పుడు మేనత్తకో ఇంట్లో లైక్ ఎవరికన్నా ఉండుందనుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మీ దగ్గర చెక్ చేయించుకోవాలని. లేదంటే కామన్‌గా లేదు తనకి. అబ్‌నార్మల్‌గా అనిపిచ్చింది. ఇట్స్ లైక్ ఇనీషియల్‌గా ఏం చెప్తారు? అన్‌లెస్ ఇట్ ఈస్ టూ సివియర్ అది బయటపడడం గూడా కష్టమైతుంది. ఎట్లాంటి టెస్ట్ చేయించుకోవాలి ఒకటి? మీ దగ్గరకొస్తే ఎట్లాంటి టెస్ట్ సజెస్ట్ చేస్తారు ఫస్ట్ థింగ్? అండ్ బయాప్సీస్ నెసెసరీయా? సో, ఇది 2 విషయం. ఒకటంటే ప్రివెన్షన్ ఆర్ ఎర్లీ డిటెక్షన్ అండ్ సెకండ్‌గా డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్. సో, ఇన్ జనరల్ ఎప్పుడైనా ఏదైనా సింప్టమ్స్ ఉంటే మేము నార్మల్‌గా ఐ మీన్ యాస్ పర్ ద సైన్స్ మనకి కొన్ని గైడ్‌లైన్స్ ఇంకా రికమెండేషన్స్ ఉంటుంది. సో, కొంతమంది పేషెంట్‌కి కొన్ని సింప్టమ్స్ ఉంటుంది. అంటే లంప్ ఇన్ ద బ్రెస్ట్ కాకుండా ముఖంలో ఒక చిన్న కురుపులాగా రావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ అంటే ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్. హ్మ్. ఫిజికల్‌గా చూసేస్తే చాలామంది జనాలకి క్యాన్సర్ కూడా ఉంటది. నార్మల్ సిస్ట్ లాగా కూడా ప్రాబ్లమ్ కామన్‌గా ఉంటుంది. సో, నాట్ ఆల్ బ్రెస్ట్ మాసెస్ ఆర్ క్యాన్సర్స్. నాట్ ఆల్ ట్యూమర్స్ ఆల్సో. ఆల్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్స్. ట్యూమర్ అంటే స్వెల్లింగ్ బేసికల్లీ. ఎక్కడైనా బాడీలో స్వెల్లింగ్ ఉంటే ఇది బేసికల్లీ ట్యూమర్ వాళ్ళు చెప్తారండి. బట్ అంటే చాలామంది పేషెంట్స్‌కి స్కిన్‌లో కూడా చిన్న బంప్స్ లాగా ఉంటుంది. అది దే ఆర్ కాల్డ్ ఆఫెన్ వాళ్ళు దానికి లైపోమాస్ ఉంటుంది. అంటే ఫ్యాట్ డిపాజిషన్. అది చాలా కామన్‌గా చూస్తాం మేము. బట్ ఎప్పుడైనా మనకి క్లినికల్ ఎగ్జామినేషన్‌లో ఏదైనా డౌట్స్ అనిపిస్తే మేము డెఫినెట్‌గా కొన్ని టెస్టింగ్‌కి పంపిస్తాను. ఇందులో కామన్ టెస్టింగ్ అంటే బయోప్సీ ఉంటుంది. బయోప్సీలో అంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటంటే ఒక చిన్న సర్జరీ ద్వారా తీయొచ్చు. కాకుండా ఒక సూది పరీక్ష ద్వారా ఒక శాంపిల్ కలెక్ట్ చేసేస్తే ఇది శాంపిల్ మళ్ళీ టెస్టింగ్‌కెళ్తుంది. అండ్ దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. ఎప్పుడైనా మన మైక్రోస్కోప్ కింద ఇది కణాలు దొరికితే దట్స్ అ ప్రాపర్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్. సో, క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇది స్కాన్ ద్వారా ఉండదు. అది స్కాన్ ద్వారా కొన్ని స్టేజింగ్ కోసం మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. బట్ మన మెయిన్ డయాగ్నోసిస్ పాథాలజీ. అంటే శాంప్లింగ్ తీసేసి పాథాలజిస్ట్ డాక్టర్ దగ్గర పంపియాలి. వాళ్ళు మళ్ళీ మైక్రోస్కోప్‌లో చూసేసి మనకి చెప్తారండి దట్ దిస్ ఈస్ అ క్యాన్సర్ కాకుండా ఇది నాన్ క్యాన్సరస్ స్పాట్ ఉంది. ఓకే. బయాప్సీ అన్నారు గదా! ఇందాక. బయాప్సీ అంటే గూడా ఈ మధ్య ఎట్లా ఉంది అవేర్‌నెస్ అంటే జనాల్లో బయాప్సీ చేసిండ్రంటే అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతది అనే భయం చాలా ఉంది. అది ఎంతవరకు నిజం? మిత్తా అది? అది చాలా కామన్‌గా భయం ఉంటుంది పేషెంట్స్‌కి, జనాలకి. అంటే తనకి ఎప్పుడైనా ఏదైనా చెప్తే దట్ బయాప్సీ కంపల్సరీ ఉంటే కూడా వాళ్ళు ఒక్కొక్కసారి అంటే ఆ! తనకి చాలా అంటే భయం ఉంటుంది. ఒక్కసారి పిన్ లైక్ వెన్ దే పిన్ ఆ బయాప్సీ తీసుకున్నప్పుడు కొంచెం తీసుకున్నప్పుడు ఉన్న సెల్స్ గూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే స్ప్రెడ్ ఛాన్స్ ఎక్కువుంటది గదా! కేరెడ్ అలాంటి ఏం లేదండి. ఆ! సో, ఇన్ జనరల్ బయోప్సీస్ ఆర్ సేఫ్. అండ్ బయోప్సీ ఇది సైన్స్‌కి రికమెండేషన్ ఉన్నాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్, క్యాన్సర్ నిదానం కోసం బయోప్సీ కంపల్సరీ టెస్ట్ స్టెప్ ఉన్నాయి. బయోప్సీ లేకుండా ట్రీట్మెంటే పాసిబుల్ లేదండి.
అది ఫస్ట్ థింగ్. సెకండ్‌గా ఇది చాలా జనాలకి ఇది చాలా కామన్‌గా భయం ఉంటుంది. ఇది నీడల్ టెస్టింగ్ చేసేస్తే మళ్ళీ ఇది పంక్చర్ అయితది, ఇది స్ప్రెడ్ అయితది, లీకేజ్ అయితది. అలాంటి ఇన్ జనరల్ ఉండదు. ఎక్సెప్ట్ కొన్ని ఓరియన్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారండి. ఈ పేషెంట్స్‌కి ఒక్కొక్క పేషెంట్‌కి పెద్ద సిస్ట్ లాగా వస్తది. మన గర్భసంచిని దగ్గర. అలాంటి సిస్ట్ లాగా ప్రాబ్లమ్ ఉంటే మేము నార్మల్‌గా అలాంటి పేషెంట్స్‌కి కొంచెం బయాప్సీ అవాయిడ్ చేసేస్తా. ఇందులో కూడా ఎక్కడైనా మనకి కొద్దిగా సాలిడ్ కంపోనెంట్ అంటే ఒక సిస్ట్ అంటే వాటర్ లాగా అండ్ ఒకటే సాలిడ్ కంపోనెంట్ అంటే హార్డ్ లాగా. ఎక్కడైనా హార్డ్ ఏరియా నుంచి బయాప్సీ తీసేస్తే ప్రాబ్లమ్ రాదు. ఓకే. బట్ బై చాన్స్ నీడల్ ద్వారా ఇది సిస్ట్ బై చాన్స్ రప్చర్ అయితే, పంక్చర్ అయితే అప్పుడు మొత్తం లిక్విడ్ ఓకే. ఆహా! బయట స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు అదే మేము యాజ్ అ స్పెషలిస్ట్ అంటే ఎక్కడైనా వెళ్తే యాజ్ అ డాక్టర్స్ వి అవాయిడ్ ఒకటి పర్టిక్యులర్ పేషెంట్స్ టైప్ కోసం. బట్ ఇన్ జనరల్ అంటే మన దగ్గరకు ఎప్పుడైనా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చేస్తే జస్ట్ ఒక చిన్న సూది పరీక్ష టెస్టింగ్ ఇది అన్ని అవుట్ పేషెంట్ అంటే ఒక 5 మినిట్స్ 7 మినిట్స్‌కి టెస్టింగ్ ఉంటుంది. సేమ్ డే టెస్టింగ్ చేయొచ్చు. సేమ్ డే ఇమ్మీడియేట్‌గా ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ రిపోర్ట్ కూడా ఒక 2-3 డేస్‌కి వస్తది. వితౌట్ రిస్కింగ్ అ పేషెంట్ ఫర్ అ స్ప్రెడ్. సో ఇది బేసికలీ అది మిస్‌కన్సెప్షన్ ఉంది. ఓకే. అది మిస్‌కన్సెప్షన్ మాత్రమే అంటారు మీరు. అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. సమ్‌వేర్ అరౌండ్ తనకి ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అబ్నార్మల్‌గా అనిపిస్తుంది బ్రెస్ట్‌లో. సో, షీ హాస్ టు కన్సల్ట్ ద గైనక్ అండ్ దెన్ షీ హాస్ టు కమ్ టు యూ. డిఫరెంట్ టెస్ట్ చేయించుకొని దెన్ షీ హాస్ టు కమ్ టు యూ. అలాంటి ఏం లేదండి. బేసికలీ ఎప్పుడైనా ప్రాబ్లమ్ అనిపిస్తే బ్రెస్ట్‌లో లెట్స్ సే ఒక ఆర్ కొత్త ఎనీవేర్. స్వెల్లింగ్ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్తున్నాను. సో, అట్‌లీస్ట్ సీ అ డాక్టర్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే మీ ఇంటి దగ్గర ఆర్ మీ ఫ్యామిలీ డాక్టర్, మీ ఫ్యామిలీ ఫిజిషియన్, మీ గైనకాలజిస్ట్ ఎక్కడైనా వెళ్తే అట్‌లీస్ట్ డాక్టర్స్ ఇన్ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారండి. ఫిజికల్ ఎగ్జామినేషన్ అయినప్పుడు దే మే రికమెండ్ సర్టెన్ టెస్ట్ ఆర్ వాళ్ళు మీకు వేరే సెంటర్స్‌కి రిఫర్ చేస్తారండి. అది చాలా టిపికల్ ఉంటుంది. అండ్ దట్ హ్యాపెన్స్ అక్రాస్ ద వరల్డ్. బేసిక్ ప్రైమరీ ఫిజిషియన్ వాళ్ళు తనకి ఏదైనా డౌట్స్ ఉంటే దే విల్ నార్మల్లీ రికమెండ్ అంటే ఏదైనా టెస్టింగ్ ఇంకా అవసరం ఉందా లేదా వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు మామోగ్రామ్ చేయించుకున్న తర్వాత కూడా దాంట్లో నార్మల్‌గానే ఉంటది. కానీ బట్ స్టిల్ ఇఫ్ అ ఫీమేల్ ఫీల్ థాట్ షీ హాస్ పెయిన్ ఆర్ సమ్ అబ్నార్మాలిటీ ఎట్లా దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు? సో, మామోగ్రఫీ ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో, ఇంపార్టెంట్ అగైన్ ఇక్కడ మెసేజ్ చెప్పాలంటే 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరం తర్వాత లేడీస్‌కి అందరికీ ఇది మామోగ్రఫీ యాజ్ అ సైన్స్ మేము రికమెండ్ చేసేస్తాను. అది కూడా ప్రతి ఇయర్‌కి యాన్యువల్‌గా ఒక్కసారి టెస్టింగ్ చేస్తే బాగుంటది. అండ్ దట్ ఈస్ హౌ వి సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. బట్ ఇప్పుడు ఎర్లీ ఏజెస్‌లో కూడా వస్తుంది గదా! కరెక్ట్. బట్ అది నంబర్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో, అలాంటి పేషెంట్స్‌కి కొన్ని కేస్ టు కేస్ బేసిస్‌లో మేము టెస్టింగ్ చెప్తాను. సో, దీస్ ఆర్ కాల్డ్ అపార్చునిస్టిక్ టెస్టింగ్. ఓకే. అండ్ మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు మేము మామోగ్రఫీ రికమెండ్ చేయొచ్చు. ఓకే. బట్ దట్ డిపెండ్ ఆన్ దట్ పేషెంట్ సిమ్టమ్స్. ఓహ్! బట్ కొన్ని పేషెంట్స్ ఇంతకుముందు డిస్కషన్ అయిపోయింది కదా! జెనెటిక్ పేషెంట్ ఆర్ పేషెంట్‌కి ఎప్పుడైనా జెనెటిక్ హిస్టరీ ఉంటే అలాంటి పేషెంట్స్‌కి కూడా కొంచెం మామోగ్రఫీ ముందు చేయొచ్చు. సో దట్ వీ కెన్ పికప్ ఎర్లీ ఫర్ దోస్. సో, అలాంటి పేషెంట్స్‌కి కొన్ని రికమెండేషన్స్ వేరే ఉంటుంది. బట్ వితౌట్ జెనెటిక్ హిస్టరీ, వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ అలాంటి లేడీస్‌కి 40 అన్నెసెసరీ. 40 పైన ఇది రీజనబుల్ రికమెండేషన్ ఉంటుంది. ఓకే. అండ్ యాన్యువల్‌గా అట్‌లీస్ట్ చేయాల్సిందే దట్ వీ కెన్ పికప్ వెరీ ఎర్లీ డిసీజ్. అండ్ తక్కువ స్టేజ్‌లో క్యాన్సర్ కన్ఫర్మ్ డిటెక్ట్ అయినప్పుడు అలాంటి పేషెంట్స్‌కి మినిమమ్ సర్జరీ ద్వారా, మినిమమ్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ క్యూర్ అవ్వచ్చు వితౌట్ దీస్ హెవీ డ్యూటీ ట్రీట్మెంట్స్. ఓకే. సో, ట్రీట్మెంట్ కూడా ఈజీ ఉంటుంది. లైఫ్ కూడా బెటర్ ఉంటుంది బై జస్ట్ సింపుల్ మామోగ్రఫీ. ఇప్పుడు స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తది మనకి? సో, స్టేజింగ్ ఇన్ జనరల్ ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటుంది. ఒకటి అంటే క్లినికల్ స్టేజింగ్. అంటే మేము పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మేము ఫిజికల్లీ చెకప్ చేసేస్తాను. సో, మనకి బేసిక్ కొంచెం ఐడియా ఉంటుంది. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ అంటే స్టేజ్ 1 అంటే చాలా తక్కువ చిన్న సైజ్‌లో ఉంటుంది. ఇన్ జనరల్ స్టేజ్ 2 అంటే కొంచెం పెద్ద సైజ్ బట్ అయితే స్ప్రెడ్ అయితే ఏం కాలేదండి. స్టేజ్ 3 ఇన్ జనరల్ అంటే ఇది కామన్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఎక్కడైనా ఇది లింఫ్ నోడ్స్ ఆర్ కంటిలాగా ఇది ఉంటుంది కదా! చిన్న చిన్న యాహ్! లింఫ్ నోడ్స్. హ్మ్. ఆ ఏరియాలో అఫెక్ట్ అయినప్పుడు ఇన్ జనరల్ ఇది స్టేజ్ 3 లాగా ఉంటుంది. సో, ఇది టిపికల్లీ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ఇది మనకి స్కానింగ్‌లో తెలుస్తది. సో, ఓకే. స్కానింగ్‌లో యెస్. తెలుస్తది. సో, స్టేజ్ 3 అయితే. పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు ఒక్కసారి మన డయాగ్నోసిస్ అయినప్పుడు లెట్స్ సే సూది పరీక్ష అయినప్పుడు మన డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయింది. ఓకే. అండ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనకి స్టేజింగ్ కావాలి.
స్టేజింగ్ నార్మల్గా మేము స్కానింగ్ రికమెండ్ చేసేస్తాను. స్కానింగ్ అంటే సిటీ స్కాన్ కాకుండా పెట్ సిటీ స్కాన్. ఇందులో మనకి మొత్తం బాడీకి ఒక టెస్టింగ్ అవుతుంది. మొత్తం అన్ని ఆర్గన్స్ ఫ్రీ ఉందా లేదా, అన్ని అఫెక్ట్ అయిందా లేదా అని మనకి తెలుస్తుంది. ఇందులో మనకి స్టేజ్ 2, స్టేజ్ 3 కూడా తెలుస్తుంది. సో క్లినికల్ స్టేజింగ్ కూడా ఉంటుంది, తర్వాత రేడియోలాజికల్ స్టేజింగ్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్‌లో ఆపరేషన్ జరిగినప్పుడు అది మొత్తం శాంపిల్ మళ్ళీ టెస్టింగ్‌కి వెళ్తుంది. ఓహ్! దట్ ఈస్ కాల్డ్ పాథలాజికల్ స్టేజ్. సో మేము అది యాజ్ అ డాక్టర్ మేము అన్నీ చూసేస్తాను. సో అది అండ్ దెన్ ఫైనల్ స్టేజ్ మన ఫైల్‌లో వస్తది. ఇప్పుడు మనం బయాప్సీ చేయకుండా ఇది ఏ స్టేజ్‌లో ఉంది అని కనుక్కోవడానికి, డయాగ్నోస్ చేయడానికి లేదా? సో బయాప్సీ డయాగ్నోసిస్ కోసం ఉంటుంది. బయాప్సీ స్టేజింగ్ కోసం ఉంటుంది. ఓకే. స్టేజింగ్ ఇన్ జనరల్ అంటే సాలిడ్ ట్యూమర్స్‌కి స్టేజింగ్ చెప్తే ఇది మేజర్‌గా ఇది స్కానింగ్ ద్వారా తెలుస్తది. సో డయాగ్నోసిస్ ఒక విషయం అండ్ స్టేజింగ్ సెకండ్ టైప్. సో ఇన్ జనరల్ యాహ్! స్టేజింగ్ ఈస్ డిఫరెంట్. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక ట్యూమర్ క్యాన్సరే ఉందనుకోండి. అది కొంచెం అడ్వాన్స్‌గా అయితుందన్నప్పుడే మనం రియలైజ్ అయినప్పుడే వి డూ బయాప్సీ గదా! కరెక్ట్. కరెక్ట్. సో ఇన్ జనరల్ పేషెంట్స్ ఎప్పుడైనా మన దగ్గర వచ్చేస్తే అప్పుడు మనకి మన సైడ్ నుంచి వెన్ టెస్టింగ్ దేర్ ఇస్ నో పెయిన్ పేషెంట్ డజంట్ కమ్ టు యూ. సో ఎర్లీ స్టేజ్ గురించి అడుగుతున్నారు Yeah. కదా. సో ఎర్లీ స్టేజ్ అది దట్ ఈస్ అ రియల్ ప్రాబ్లమ్. ఎస్పెషల్‌గా అక్కడే ప్రాబ్లమ్ అంటున్నాను. ఇండియాలో కూడా ఉన్నాయి, అక్రాస్ ద వరల్డ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పేషెంట్‌కి సిమ్టమ్సే రాదండి. కొందరికి డిశ్చార్జ్ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడితే డిశ్చార్జ్ ఉండదు, పెయిన్ ఉండదు. దే కెనాట్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ సమ్ టైమ్స్. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? సో అప్పుడు కూడా పేషెంట్స్ ఎప్పుడైనా మన దగ్గర వచ్చేస్తే ఆ రోజు నుంచి ఆ టైం నుంచి మన టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బిఫోర్ దట్ వీ కెనాట్ డూ. అండ్ అప్పుడే అదే చెప్తున్నారు కదా. సో స్క్రీనింగ్ టెస్ట్ అందుకే ఇంపార్టెంట్ ఉంటుంది. సో చాలామంది పేషెంట్కి సిమ్టమ్సే రాదండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా, డిశ్చార్జ్ రావడం, బ్లడ్ రావడం, కొంచెం గడ్డలాగా లమ్స్, పెయిన్ఫుల్ పెయిన్లెస్ ఇది అన్ని సిమ్టమ్స్ ఉంటుంది. సో బట్ ఎప్పుడైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ డాక్టర్ దగ్గర వెళ్తారు కదా. సో ముందు ఎలా అంటే ఓన్లీ స్క్రీనింగ్ ద్వారా వెళ్ళొచ్చు అంతే. Okay. అదర్వైజ్ నోబడి వుడ్ గో టు ద డాక్టర్. సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది కదా, హెచ్పివి వ్యాక్సిన్. అది ఎంతవరకు సేఫ్? హెచ్పి వ్యాక్సిన్ సేఫ్ ఉన్నాయి. హెచ్పి వ్యాక్సిన్ కూడా అగైన్ ఈ మధ్యలో కొద్దిగా మన న్యూస్ పేపర్స్లో తర్వాత మీడియాలో కూడా చాలా చాలా ప్రాబ్లం వచ్చింది. బట్ ఇన్ జనరల్ దీస్ ఆర్ రికమెండెడ్. నార్మల్గా హెచ్పి వ్యాక్సిన్ వాడినప్పుడు ఆల్మోస్ట్ లేడీస్కి ఆల్మోస్ట్ 80 to 90% క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. సో ఇది చాలా మంచి నంబర్స్, 80 to 90%. సో ఎసెన్షియలీ వీఆర్ ప్రొటెక్టింగ్ 90% మోర్ విమెన్. ఓకే. వ్యాక్సినేటింగ్ అంటే ఇది పిల్లలకి అమ్మాయికి ఇది వ్యాక్సినేషన్ చేసేస్తే దట్ ఈస్ ద ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఒక రికమెండెడ్ వ్యాక్సిన్ ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఏజ్ ఎలా ఉంటుంది? 9 years నుంచి అని విన్నాము. ఎంతవరకు? కరెక్ట్. సో ఇన్ జనరల్ ఇది రికమెండేషన్ 9 years తర్వాత ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ గర్ల్స్లో 9 to బిఫోర్ మ్యారేజ్. బేసిక్ సింపుల్ అండర్స్టాండింగ్ గురించి 9 to బిఫోర్ మ్యారేజ్ ఇది 18, 25 ఏదైనా ఉండొచ్చు. బట్ 9 to 25 ఇది మంచి టైం ఉంటుంది సర్వైకల్ వ్యాక్సినేషన్ కోసం. బాయ్స్లో ఇప్పుడు ఎక్కువ రికమెండేషన్ కాలేదు ఈ పర్టికులర్ వ్యాక్సిన్స్కి. ఓకే. బట్ చెప్పాలంటే హెచ్పివి ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ థ్రోట్ క్యాన్సర్. సో ఇంకా కొన్ని వేరే క్యాన్సర్స్ కూడా ఉంటుంది, లైక్ ఐనల్ క్యాన్సర్ అండ్ ఇంకా కొన్ని క్యాన్సర్స్ ఉంటుంది. బట్ గర్ల్స్లో ఇది రికమెండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బాయ్స్లో ఎప్పుడైతే పెద్ద అయితే స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే రాలేదండి. బట్ కేస్ టు కేస్ బేసిస్ వీ డూ డిస్కస్, బట్ గర్ల్స్ ఫర్ షూర్.